గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాంతారా వన్యప్రాణుల పునరావాసం సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పునరావాసం పొందుతున్న వివిధ రకాల జంతువుల్ని వీక్షిస్తూ ప్రధాని కొద్దిసేపు అక్కడే సమయం గడిపారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. గుజరాత్లోని జామ్నగర్లో 3500 ఎకరాల్లో ఏర్పాటైన ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం వాంతారా. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆధ్వర్యంలో ఏర్పాటైన కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 43 జాతులకు చెందిన 2000కు పైగా జంతువులకు ఆశ్రయం ఇస్తోంది ఈ కేంద్రం. ముఖ్యంగా గాయపడిన, ఇబ్బందుల్లో ఉన్న జంతువుల్ని సంరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. వాంతారా సంరక్షణ కేంద్రంలోని వన్యప్రాణులు, ఆస్పత్రి, జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు, ఐసీయూలు, వైల్డ్ లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ తదితర విభాగాలను ప్రధానమంత్రి పరిశీలించారు. ఈ కేంద్రంలో మొత్తంగా 2000 కంటే ఎక్కువ జాతులకు చెందిన వన్యప్రాణులు, అంతరించిపోతున్న జంతువులు ఉండగా వాటిని ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా అనేక జంతువులతో సన్నిహితంగా మెలుగుతూ సరదాగా గడిపారు. సంరక్షణ కేంద్రంలో ఉన్న పులి పిల్లలతో కలిసి ప్రధానమంత్రి సరదాగా గడిపారు. మొసళ్లు, జీబ్రాలను అనంత్ అంబానీతో కలిసి ప్రధాని వీక్షించారు. ఒక పెద్ద కొండ చిలువతో పాటు 2 తలల పాము, 2 తలల తాబేలు, టాపిర్, బొంగో జింక, సీల్స్ ను ప్రధాని ఆసక్తిగా తిలకించారు. ఆపై అక్కడే పనిచేస్తున్న సిబ్బందితో ముచ్చటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం గుజరాత్ జునాగఢ్ జిల్లాలోని గిర్ అభయారణ్యంలో పర్యటించారు. మంగళవారం వాంతారా జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.